హలో గైస్, నేను సాయి సంతోష్ కుమార్. అయితే మనకి సెమీ ఫ్లాగ్షిప్ కేటగిరీ అంటే మనకి జనరల్గా 35,000 to 40,000 రూపీస్ బడ్జెట్లో ఉంటాయి అనమాట ఈ సెమీ ఫ్లాగ్షిప్ అనేవి. అంటే మనకి ఫ్లాగ్షిప్ ప్రాసెసర్ అయితే ఉంటుంది, బట్ అన్ని ఏరియాస్లో మనకి ఫ్లాగ్షిప్ ఫీచర్స్ లాంటివి రావు, కానీ బట్ ఫ్లాగ్షిప్ పర్ఫార్మెన్స్ అయితే మనం ఎక్స్పెక్ట్ చేయొచ్చు ఈ బడ్జెట్లో. సో మనకి రైట్ నౌ చూసుకుంటే 35,000 to 40,000 అంటే ఈ బడ్జెట్లో మనకి సెమీ ఫ్లాగ్షిప్ కేటగిరీలో రీసెంట్గా రియల్మీ జీటీ అయితే మనకి లాంచ్ చేశారు స్నాప్డ్రాగన్ 888 తోని అరౌండ్ 38 ఆ బడ్జెట్లో. అండ్ మనకి Iqoo 7 లెజెండ్ కూడా ఉంది మనకి 40,000 బడ్జెట్లో. సో ఇది కూడా మనకి 888 ప్రాసెసర్తో వస్తుంది. అండ్ మనకి OnePlus నుంచి 40,000 బడ్జెట్లో OnePlus 9R ఉంది, కానీ బట్ ఇది స్నాప్డ్రాగన్ 870తో వస్తుంది. సో ఇది మనకి ఖచ్చితంగా 888 కంటే తక్కువ పర్ఫార్మెన్స్ అయితే ఉంటుంది, కాబట్టి ఇది మనం ఇగ్నోర్ చేయాలన్నమాట. అంటే ఓన్లీ OnePlus ఫ్యాన్స్ అయితే ఓకే, కానీ బట్ మీకు ఫ్లాగ్షిప్ లెవెల్ పర్ఫార్మెన్స్ అయితే మాత్రం అందులో అయితే ఉండదు. 888లో మనకి కొంచెం బెటర్ పర్ఫార్మెన్స్ ఉంటుంది. ఈవెన్ 800 సిరీస్లో ఉన్న ప్రాసెసర్ అయినా కానీ మనకి OnePlusలో కొంచెం తక్కువ పర్ఫార్మెన్స్ అయితే ఉంటుంది. బట్ ఈరోజు ఈ వీడియోలో మనం Iqoo 7 లెజెండ్ అండ్ మనం రియల్మీ జీటీని అయితే కంపేర్ చేద్దాం ప్రతి ఆస్పెక్ట్లో. అంటే మనకి ఈ బడ్జెట్లో సెమీ ఫ్లాగ్షిప్ కేటగిరీలో మనం అంటే కొంతమంది కన్ఫ్యూజన్ అయితే ఉండొచ్చు కదా, అంటే ఏ స్మార్ట్ ఫోన్ తీసుకోవాలి, రియల్మీ జీటీ తీసుకోవాలి లేకపోతే వేరే బ్రాండ్ నుంచి ఏదైనా స్మార్ట్ ఫోన్ అనేది. బట్ ఈ వీడియోలో మనం రెండింటి కంపేర్ చేద్దాం. సో మీకు ఖచ్చితంగా ఒక కన్క్లూజన్ అయితే వస్తుంది, ఏ స్మార్ట్ ఫోన్ తీసుకోవాలి, ఏది బెటర్ వాల్యూ ఫర్ మనీ అనేది. సో ఒకవేళ మీరు కొనాలనుకుంటే ఈ బడ్జెట్ కేటగిరీలో ఈ వీడియోని అయితే పూర్తిగా చూడండి. అండ్ చూసిన తర్వాత నచ్చితే లైక్ చేసి షేర్ చేయండి. అండ్ మన ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసి పక్కన బెల్ ఐకాన్ క్లిక్ చేయండి. లెట్స్ గెట్ స్టార్టెడ్. ఫస్ట్ మనం బాడీ అండ్ డిజైన్ గురించి మాట్లాడితే, సో రియల్మీ జీటీలో అయితే మనకి 186 grams వెయిట్ ఉంటుంది అండ్ 8.4 mm థిక్నెస్తో వస్తుంది. అండ్ మనకి Iqoo 7 లెజెండ్ అయితే మనకి 210 grams వెయిట్ అయితే ఉంటుంది అండ్ మనకి 8.7 mm థిక్నెస్తో వస్తుంది. సో మనకి రియల్మీ జీటీ అయితే మనకి బ్యాక్ గ్లాస్తో రాదు, వీగన్ లెదర్ అంటారు వాళ్ళు, లైక్ లెదర్ బ్యాక్తో వస్తుంది. అంటే ప్యూర్ లెదర్ ఉండదు, కానీ లైక్ లెదరీ ఫినిష్ అనమాట. బ్యాక్ గ్లాస్ అయితే ఉండదు. అండ్ మనకి ఇది ఫ్రంట్ అండ్ బ్యాక్ గ్లాస్తో వస్తుంది. Iqoo 7 లెజెండ్లో మనకి గ్లాస్ బిల్డ్ స్మార్ట్ ఫోన్ అనమాట. అండ్ మనకి వెయిట్ అనేది కొంచెం ఎక్కువ ఉంటుంది Iqoo 7 లెజెండ్లో మనకి గ్లాస్ బిల్డ్ స్మార్ట్ ఫోన్. అండ్ మనకి కొంచెం హెవీ వెయిట్ ఉంటుంది అండ్ అది కొంచెం లైట్ వెయిట్ స్మార్ట్ ఫోన్ అని చెప్పొచ్చు. సో మనకి లైట్ వెయిట్ స్మార్ట్ ఫోన్ బెటర్ ఫీల్ కావాలంటే చేతిలో అది ఉంటుంది. అండ్ మనకి ప్రీమియం బిల్ట్ అయితే మనకి Iqoo 7 లెజెండ్లో ఉంటుంది, ఎందుకంటే అది ప్లాస్టిక్ రిమ్స్తో వస్తుంది. సో ఇది కొంచెం బెటర్ ప్రీమియం బిల్డ్తో వస్తుంది. అండ్ మనకి డిజైన్ అనేది అది పర్సనల్ చాయిస్ అనమాట. అది కొంతమందికి ఒకటి నచ్చుతుంది, కొంతమందికి ఇంకోటి నచ్చుతుంది. అది వైట్ ఇదైతే కొంచెం బెటర్ ప్రీమియం ఫీల్ కావాలంటే Iqoo 7 లెజెండ్లో అయితే ఉంటుంది, బట్ అది కూడా డిజైన్ ఓకే, లెదర్ బ్యాక్తో వస్తుంది. అండ్ నెక్స్ట్ డిస్ప్లే విషయానికి వస్తే మనకి 6.43 inch ఫుల్ హెచ్డీ ప్లస్ AMOLED ప్యానల్ ఉంటుంది రియల్మీ జీటీలో. అండ్ 120 Hz రిఫ్రెష్ రేట్ అండ్ 360 Hz టచ్ శాంప్లింగ్ రేట్ అయితే ఉంటుంది. అండ్ మనకి Iqoo 7 లెజెండ్లో మనకి ఇక్కడ కూడా 6.62 inch ఫుల్ హెచ్డీ ప్లస్ 120 Hz AMOLED ప్యానల్ ఉంటుంది అండ్ 120 Hz రిఫ్రెష్ రేట్ కాబట్టి ఇక్కడ కూడా. అండ్ 300 Hz టచ్ శాంప్లింగ్ రేట్ అయితే ఉంది ఇక్కడ. అయితే మనకి కొంచెం పెద్ద సైజ్ డిస్ప్లే అయితే మనకి ఇక్కడ ఉంటుంది. అండ్ బ్రైట్నెస్ కొంచెం Iqoo 7 లెజెండ్లో పీక్ బ్రైట్నెస్ 1000 nits ఆఫ్ పీక్ బ్రైట్నెస్ ఉంటుంది, అక్కడ ఐ థింక్ 600 nits ఆఫ్ పీక్ బ్రైట్నెస్ అయితే అక్కడ ఉంటుంది. సో మనకి డిస్ప్లే కొంచెం పెద్ద డిస్ప్లే అని చెప్పొచ్చు ఇక్కడ. అండ్ మనకి ఓవరాల్గా రెండు AMOLED ప్యానలే, సో క్వైట్ సిమిలర్ క్వాలిటీ పిక్చర్ అయితే మనం ఎక్స్పెక్ట్ చేయొచ్చు. రెండిట్లో పెద్ద డిఫరెన్స్ ఏ ఉండక కొంచెం బిగ్గర్ డిస్ప్లే ఉంటుంది అండ్ బ్రైట్నెస్ కూడా బిట్ ఆఫ్ బ్రైట్నెస్ ఎక్స్ట్రా మనకి Iqoo 7 లెజెండ్లో ఉండొచ్చు. అండ్ నెక్స్ట్ పర్ఫార్మెన్స్ విషయానికి వస్తే, సో రెండు మనకి స్నాప్డ్రాగన్ 888 ప్రాసెసర్తో వస్తుంది, మనకి Adreno 660 GPతో వస్తుంది. 5 nm బేస్డ్ ప్రాసెసర్ కాబట్టి సో మనకి సిమిలర్ కైండ్ ఆఫ్ పర్ఫార్మెన్స్ అయితే ఉంటుంది, పెద్దగా ఆర్గ్యూ చేయడానికి అయితే ఉండదు. సో మనకి రెండిట్లో సిమిలర్ పర్ఫార్మెన్స్ అయితే ఉంటుంది. అండ్ మనకి ర్యామ్ అండ్ స్టోరేజ్ విషయానికి వస్తే మనకి 2 వేరియంట్స్ అయితే ఉంటాయి. 8GB ఆఫ్ ర్యామ్ అండ్ 128 GB వేరియంట్ ఉంటుంది అండ్ 256 GB వేరియంట్ కూడా ఉంటుంది. అండ్ మనకి LPDDR5 ర్యామ్ అండ్ UFS 3.1 స్టోరేజ్ అయితే ఇందులో యూస్ చేశారు. సో మనకి పర్ఫార్మెన్స్ అయితే సేమ్ అంటే సిమిలర్ కైండ్ ఆఫ్ పర్ఫార్మెన్స్ అయితే ఉంటుంది. రెండిట్లో మేజర్ డిఫరెన్సెస్ అయితే మనం ఎక్కడ నోటీస్ చేయం. అండ్ నెక్స్ట్ కెమెరా విషయానికి వస్తే, సో మనకి రియల్మీ జీటీలో అయితే మనకి ట్రిపుల్ కెమెరా సెటప్ ఉంటుంది. 64 మెగాపిక్సెల్ మెయిన్ కెమెరా ఉంటుంది, 8 మెగాపిక్సెల్ అల్ట్రా వైడ్ అండ్ 2 మెగాపిక్సెల్ మ్యాక్రో కెమెరా ఉంటుంది. అండ్ ఫ్రంట్ 16 మెగాపిక్సెల్ సెల్ఫీ కెమెరా ఉంటుంది. అండ్ ఇక్కడ Iqoo 7 లెజెండ్లో మనకి 48 మెగాపిక్సెల్ మెయిన్ కెమెరా ఉంటుంది, 13 మెగాపిక్సెల్ అల్ట్రా వైడ్ అండ్ 13 మెగాపిక్సెల్ 2x టెలిఫోటో కెమెరా అయితే మనకి ఇందులో ఉంటుంది. సో మనకి రెండిట్లో మనకి కెమెరా డిఫరెన్స్ అయితే చాలా చూసాం. మనకి Iqoo 7 లెజెండ్లో 16 మెగాపిక్సెల్ సెల్ఫీ కెమెరా ఉంటుంది, సో పెద్దగా డిఫరెన్స్ సెల్ఫీ కెమెరా ఉంటుంది, కానీ బట్ టెక్నికల్గా కొంచెం బెటర్ కెమెరా సెటప్ అయితే మనకి Iqoo 7 లెజెండ్లో అయితే ఉంది మనకి. నెక్స్ట్ ఇప్పుడు మన బ్యాటరీ విషయానికి వస్తే, రియల్మీ జీటీలో మనకి 4500 mAh ఆఫ్ బ్యాటరీ ఉంటుంది అండ్ మనకి 65 watt ఫాస్ట్ ఛార్జింగ్ ఉంటుంది. అండ్ మనకి Iqoo 7 లెజెండ్లో 4000
mAh ఆఫ్ బ్యాటరీ, 66 వాట్ ఫాస్ట్ ఛార్జింగ్ అయితే ఉంటుంది. సో మనకి ఫాస్ట్ ఛార్జింగ్లో పెద్ద డిఫరెన్స్ ఏమి ఉండవు కానీ బట్ బ్యాటరీ కెపాసిటీలో రియల్మీ GT అనేది కొంచెం బెటర్ బ్యాటరీ లైఫ్ అయితే మనం ఎక్స్పెక్ట్ చేయొచ్చు, ఎందుకంటే కొంచెం బిగ్గర్ బ్యాటరీ కాబట్టి. నెక్స్ట్ అదర్ ఫీచర్స్ లాంటివి చూసుకుంటే మనకి 2 5G స్మార్ట్ ఫోన్స్ కాబట్టి మనకి ఇక్కడ రియల్మీ GTలో అయితే మనకి 13 5G బ్యాండ్స్ అయితే ఉంటాయి అండ్ మనకి అక్కడ 5 5G బ్యాండ్స్ అయితే ఉన్నాయి. సో 13 5G బ్యాండ్స్ ఇందులో ఉన్నాయి కాబట్టి చాలా ఎక్కువ 5G బ్యాండ్స్ అని చెప్పొచ్చు. అండ్ మనకి బ్లూటూత్ 5.2 అండ్ వైఫై 6 సపోర్ట్ కూడా ఇందులో ఉంటుంది. అండ్ మనకి 3.5 ఆడియో జాక్ అయితే మనకి రియల్మీ GTలో అయితే ఇచ్చారు. సో ఇది చాలా మంచి విషయం అని చెప్పాలి ఈ బడ్జెట్ కేటగిరీలో. అండ్ మనకి అక్కడ అదైతే ఉండదు. అండ్ మనకి స్టెరియో స్పీకర్స్తో వస్తాయి 2 అండ్ మనకి వేపర్ కూలింగ్ సిస్టమ్ లాంటివి అయితే మనకి Iqoo 7 లెజెండ్లో ఉంటుంది. సో గేమింగ్కి కొంచెం బెటర్ ఎక్స్పీరియన్స్ అయితే మనకి Iqoo 7 లెజెండ్లో అయితే మనకి ఖచ్చితంగా వస్తుంది. అండ్ మనకి 5G బ్యాండ్స్ పరంగా అయితే మనకి రియల్మీ చాలా ఎక్సలెంట్ వర్క్ అయితే చేసింది అక్కడ. సో మోర్ ప్రిఫరెన్స్ 5G బ్యాండ్స్కి అయితే ఇచ్చింది ఈ స్మార్ట్ ఫోన్లో. అండ్ కెమెరాలో కొంచెం కాంప్రమైజ్ అయ్యారు బట్ ఓవరాల్గా మనకి 5G బ్యాండ్స్ మోర్ ఉంటాయి. సో ఇక్కడ మనకి గేమింగ్కి కొంచెం ఎక్స్ట్రా అడ్వాంటేజ్ అయితే మనకి Iqoo 7 లెజెండ్లో అయితే మనకి ఉండొచ్చు. సో మనం ఫైనల్గా ప్రైసెస్ విషయానికి వస్తే మనకి రియల్మీ GTలో అయితే మనకి 128GB వేరియంట్ అయితే మనకి 38,000 రూపీస్కి అయితే లాంచ్ చేశారు. అండ్ 12/256GB అయితే మనకి 42,000 రూపీస్కి అయితే లాంచ్ చేశారు. అండ్ మనకి Iqoo 7 లెజెండ్లో 128GB వేరియంట్ అయితే మనకి 40,000 రూపీస్కి అయితే లాంచ్ చేశారు. అండ్ 12/256GB వేరియంట్ అయితే 44,000 రూపీస్కి అయితే లాంచ్ చేశారు. సో ఖచ్చితంగా మనకి 3,000 రూపీస్ ప్రైస్ గ్యాప్ అయితే ఉంది. సో మనకి 3,000 అంటే తక్కువ ప్రైస్ ఏం కాదు, ఎక్కువ ప్రైసే. సో బట్ మనకి కొంచెం ఆ 3,000 రూపీస్కి కొంచెం బెటర్ అడ్వాంటేజెస్ అయితే మనకి Iqoo 7 లెజెండ్లోనే. సో ఇందులో కూడా ఉన్నాయి కొంచెం బెటర్ అడ్వాంటేజెస్ అనేవి. సో మనం ఫైనల్గా కన్క్లూడ్ చేస్తే ఇక్కడ మనకి సో Iqoo 7 లెజెండ్లో కొంచెం బెటర్ కెమెరా సెటప్ అయితే ఉంది. సో టెక్నికల్గా కొంచెం బెటర్ కెమెరా సెటప్ అయితే ఉంది. సో మనకి కొంచెం బెటర్ పిక్చర్స్ అండ్ కొంచెం మోర్ కెమెరా ఫీచర్స్ అయితే మనకి అక్కడ ఉంటాయి. సో ఇక్కడ మనకి అంత కెమెరా అయితే మనకి నార్మల్ టిపికల్ రియల్మీ స్మార్ట్ ఫోన్లో ఉండే కెమెరా సెటప్ అయితే ఉంది. అండ్ మనకి మోర్ 5G బ్యాండ్స్ అయితే ఉన్నాయి. సో అది అడ్వాంటేజ్ ఇక్కడ రియల్మీ GTలో. అండ్ అక్కడ 5G బ్యాండ్స్ అయితే ఉన్నాయి. సో మనకి అది అక్కడ డిసడ్వాంటేజ్. అండ్ మనకి బిల్డ్ క్వాలిటీ పరంగా మనకి Iqoo 7 లెజెండ్లో కొంచెం బెటర్ ప్రీమియం ఫీల్ అయితే వస్తుంది, అక్కడ అంత ప్రీమియం ఫీల్ అయితే ఉండదు. అండ్ మనకి వెయిట్ అండ్ థిక్నెస్ పరంగా రియల్మీ GT అయితే కొంచెం బెటర్గా ఉంటుంది. అండ్ బ్యాటరీ పరంగా కూడా ఇక్కడ బెటర్గా ఉంటుంది. అక్కడ బ్యాటరీ కెపాసిటీ కొంచెం తక్కువ అండ్ కొంచెం బిగ్గర్ స్క్రీన్ అయితే మనకి Iqoo 7 లెజెండ్లో ఉంటుంది. 2 inches బిగ్గర్ స్క్రీన్ కానీ బట్ ఇది కొంచెం పెద్దదే కాబట్టి మనం అది కూడా కన్సిడర్ చేయాలి. అండ్ మనకి గేమింగ్ ఫీచర్స్ అంటే మోర్ గేమింగ్ ఫీచర్స్ అయితే మనకి Iqoo స్మార్ట్ ఫోన్స్లో జనరల్గా ఉంటాయి. సో మనకి గేమింగ్ కైండ్ ఆఫ్ పర్సన్ అయితే కొంచెం అదే బెటర్ ఆప్షన్ అయితే అవుతుంది. అండ్ మనకి 3.5 ఆడియో జాక్ అయితే ఇందులో లేదు. సో అదైతే ఇక్కడ ఇచ్చారు రియల్మీ GTలో. సో మనకి కొన్ని ఫీచర్స్ అయితే ఇందులో బెటర్గా ఉన్నాయి, కొన్ని ఫీచర్స్ అయితే ఇందులో బెటర్గా ఉన్నాయి. మనం ఫైనల్గా బెటర్ వాల్యూ ఫర్ మనీ అంటే ఏది అని చూస్తే మనకి 3,000 రూపీస్ ప్రైస్ గ్యాప్ అవుతుంది. సో ఒకవేళ మీకు కూపన్ వచ్చి 2 సేమ్ ప్రైస్కి వస్తున్నాయి, అటు ఇటు చూసి మన కార్డ్ ఆఫర్స్ అలా లేదన్నా మనకి 2 సేమ్ ప్రైసెస్ వస్తున్నాయి అంటే సిమిలర్ కైండ్ ఆఫ్ ప్రైస్ అంటే మరీ 3,000 ప్రైస్ గ్యాప్ కాకుండా అంటే 500,000 రూపీస్ గ్యాప్లో లేకపోతే 2 సిమిలర్ ప్రైస్కి సేమ్ ప్రైస్కి వచ్చిన మనకి బెటర్ వాల్యూ ఫర్ మనీ అంటే 5G బ్యాండ్స్తో కాకుండా మిగతా ఏరియాస్లో కొంచెం బెటర్ అంటే వాల్యూ అయితే మనకి Iqoo 7 లెజెండ్ అయితే కొంచెం బెటర్ ఆప్షన్ అవుతుంది. ఎందుకంటే మన కెమెరా అనేది కొంచెం బెటర్ అండ్ మనకి మిగతా మనం ఇంతకు మాట్లాడుకున్న విధంగా కొన్ని ఏరియాస్లో అది బెటర్ ఉంటుంది. అంటే కొంచెం డైలీ లైఫ్లో కొంచెం బెటర్గా ఉండడానికి మనకి Iqoo 7 లెజెండ్ అయితే కొంచెం బెటర్ ఆప్షన్ అవుతుంది. ఈ రెండింటికి కంపేర్ చేస్తే మనకి ఒక ఖచ్చితంగా గేమింగ్ ఫీచర్స్ కూడా బెటర్గా ఉంటాయి. సో ఓవరాల్గా మనకి బెటర్ వాల్యూ 2 కలిపితే బిల్డ్ క్వాలిటీ కూడా మనకి కొంచెం బెటర్ ఉంటుంది. అంటే కొంచెం వెయిట్ ఎక్కువ ఉంటుందని కానీ బిల్డ్ క్వాలిటీ కొంచెం బెటర్ అయితే మనకి Iqoo 7 లెజెండ్ ఉంటుంది. మనం అన్నీ మాట్లాడడం ముందే. సో మనకి బెటర్ వాల్యూ ఫర్ మనీ అయితే కొంచెం Iqoo 7 లెజెండ్ ఉంటుంది. అండ్ ఇది అంటే మీకు ఆఫర్స్ లేకుండా ఇది కార్డ్ ఆఫర్తో అరౌండ్ 35-36కి వస్తే మాత్రం ఇది కూడా మనకి మంచి స్మార్ట్ ఫోనే. అంటే ఇది అంటే మరీ తక్కువ స్మార్ట్ ఫోన్ అని చెప్పడం కాదు కానీ ఇది కూడా మంచి స్మార్ట్ ఫోనే. బట్ మేజర్ ప్రైస్ గ్యాప్ ఉంటే మాత్రం రియల్మీకి అయితే ఓకే కానీ బట్ సిమిలర్ కైండ్ ఆఫ్ ప్రైసింగ్ వస్తే మాత్రం Iqoo 7 లెజెండ్ అయితే నేను రికమెండ్ చేస్తాను. సో అదే బెటర్ ఆప్షన్ అయితే అవుతుంది. సో ఇదైతే మనకి రెండింటి మధ్యలో కంపారిజన్ అనమాట. సో వీడియో మీకు ఎలా అనిపించింది, ఒకవేళ మీరు ఒక డెసిషన్కి అయితే తీసుకోగలుగుతున్నారా, ఒక కన్క్లూజన్కి అయితే వచ్చారా లేదా నాకు కింద కామెంట్స్లో చెప్పండి. ఏది బెటర్, మీకేది బెటర్ అనిపిస్తుందో కూడా నాకు కింద కామెంట్స్లో చెప్పండి. సో వీడియో మీకు కొంచెం హెల్ప్ అయింది, నచ్చితే అంటే లైక్ చేయండి, కింద కామెంట్ చేయండి. అండ్ మనకి ఛానల్ ఫస్ట్ టైం చూస్తున్నట్టయితే సబ్స్క్రైబ్ చేసి పక్కన బెల్ ఐకాన్ అయితే క్లిక్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. మళ్ళీ నెక్స్ట్ వీడియోలో కలుద్దాం. బాయ్.